కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసిన బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొలను హనుమంతరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నట్లు తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడుకోవటం లేదని ఎద్దేవా చేశారు. రోజులో 18 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకునేది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందని హెచ్చరించారు హనుమంతరెడ్డి. 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని 7.5 కోట్ల రూపాయల అప్పులుగా రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందని, ఈ విషయం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు ఆదేశాలు ఇచ్చిన సందర్భంగా వాటిని గుర్తు చేస్తూ వివేకానంద మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. న్యాయస్థానం అంటే తమకు గౌరవం ఉందని, వారు ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటిస్తామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే అత్యున్నత న్యాయస్థానం కాళేశ్వరంకి సంబంధించిన భూముల విషయంలో పాటు ధర్నా చౌక్ ఎత్తివేయడంలో అలాగే మరిన్ని విషయాల్లో కూడా వారి ప్రభుత్వానికి ముట్టుకాయలు వేసిందని, వాటిని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కొందరు కావాలని కోర్టు మెట్లెక్కి అభివృద్ధిని అడ్డుకునే దిశగా కృషి చేస్తున్నారని, ప్రజలందరూ వాటిని గమనిస్తున్నారని, త్వరలోనే వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పి వారికి రోజు వస్తుందన్నారు. ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా చదువుకున్న వ్యక్తిగా ఇలాంటి అసత్యపు ప్రచారాలు మానుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గారు మా ప్రభుత్వం గురించి, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. వాటి విషయంలో వారికి జవాబు చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఒక 2-3 సార్లు గౌరవ న్యాయస్థానం ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిసిషన్స్ ఇచ్చింది, మొటికాయలు వేసింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడతాము. ఒకసారి మీరు ఆ విషయం మాట్లాడినప్పుడు ఒక వేలు మీరు మా వైపు చూపిస్తే 3 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి. మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల కాలంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో వందలు వేల మంది పిల్లల ఆత్మ బలిదానాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మీరు అనేక సార్లు కోర్టు మీకు మొట్టికాయలు వేసి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, కొన్ని 10ల సంఖ్యలో మీకు మొట్టికాయలే కాదు వీపు విమానం మోత మోగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా మీకు ఒకటి చెప్తా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చేసింది, ఇక నేనే వచ్చినా, నేను పెద్ద రాజును, పెద్ద ధర్మరాజును వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు మరి ధర్నా చౌక్ను ఎత్తేస్తే కోర్టు మీ వీపు విమానం మొత్తం మోగించిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. చేసి మళ్ళీ ధర్నా చౌక్ను పునరుద్ధరించిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. అట్లాంటివి చెప్పుకుంటూ పోతే మల్లన్న సాగర్ విషయంలో, కాళేశ్వరం భూముల అక్వైరింగ్ దాంట్లో, ఇంకా భూములు అమ్మే విషయంలో అనేక సార్లు మీకు తగిలినన్ని మొట్టకాయలు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వానికి కూడా అన్ని మొట్టకాయలు ఏ కోర్టు కూడా వేయలేదు. మరి అటువంటివి పెట్టుకొని ఇవాళ ఒక అప్పుల ఊబిలో ఇరుక్కున్నటువంటి తెలంగాణను కృషి చేసి, డే అండ్ నైట్ కృషి చేసి, అండర్లైన్ చేసి చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకోవడం లేదు, డేలో 18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నారు. యావత్ దేశం చూస్తూ ఉంది. దేశ విదేశాలు తిరిగి మీ కళ్ళకు కనబడతలేదా? వివేకానంద్ గారిని అడుగుతున్నా, మీరు కూడా చదువుకున్న వ్యక్తే, మీ కళ్ళకు కనబడతలేదా? అసలు దేశం దాటిపోయినటువంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఫామ్ హౌస్లో కూర్చొని అప్పులు చేసుకుంటూ, మరి మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ప్రజల మీద రుద్దినటువంటి మీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. మా ముఖ్యమంత్రి ఎక్కడ, మీ ముఖ్యమంత్రి ఎక్కడ? 2 లక్షల పైచిలుకు పెట్టుబడులు, 2 లక్షల పైచిలుకు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రితో మీ ముఖ్యమంత్రిని కంపేర్ చేస్తే ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతున్నటువంటి విషయం. మీరు ఒక్కసారి చదువుకున్నావు, నువ్వు కూడా
వివేకానంద గారికి నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఒకసారి చదువుకున్నావు, ఏదో చెప్పాలి మా నాయకత్వం చెప్పింది కాబట్టి, లేకపోతే మా నాయకత్వం మెప్పు పొందడం కోసం నువ్వేదో మాట్లాడాలనుకుంటే నువ్వు చులకనైపోతావు మిస్టర్ వివేక్. మీరు ఒక్కసారి మేము వచ్చింది 1.5 year, 1.5 yearలో 2 లక్షల రుణమాఫీ, దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ మా ప్రభుత్వం చేసింది. మీరు 10 ఏళ్ల కాలంలో ఎంత రుణమాఫీ చేసారో ఒక్కసారి లెక్కల్లో చెప్పు. రైతు భరోసా కూడా అందరికీ ఇస్తున్నాం. అప్పుల ఊపిలో ఉన్నటువంటి తెలంగాణను ఇప్పుడిప్పుడే బయటికి తీసుకొస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ అనే నినాదంతో మరి మా ముఖ్యమంత్రి గారు మరి వారి సహచర మంత్రులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రతిదీ విషయాన్ని పాలిటిక్స్ చేయొద్దు. మేము ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి, మీరు ఎప్పుడన్నా స్థానిక సంస్థలకు ఒకసారి ఉదాహరణకు చెప్తా, కొంపల్లి మున్సిపాలిటీ కానీ, దొందిగలి మున్సిపాలిటీకి కానీ, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కి కానీ ఏ రోజన్నా ఇన్ని నిధులు మీరు ఇచ్చిండ్రా? టీడీఎస్ఏ కానీ ఇంకోటి కానీ ఇవాళ కేవలం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్కు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 170 కోట్లు, నిజాంపేట మున్సిపల్కి మరి దుందిగల్ మున్సిపల్కు